ఇంటర్ ఫలితాల్లో గందరగోళంపై విపక్షాలకు గవర్నర్ ఫిర్యాదు చేశారు. విపక్షాలని కలిసి గవర్నర్కు ఫిర్యాదు చేశాయి. ఇంటర్ ఫలితాల్లో అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించాలని వారంతా డిమాండ్ చేశారు. బాధ్యులైన గ్లోబరీనా, ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాయి విపక్షాలు. ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కేసీఆర్ గారి పరిపాలనలో కనీస పరిపాలన సమర్థత లేదు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పూర్తిగా తెలంగాణలో లక్షల మంది విద్యార్థులతో జీవితాలతో ముడిపడిన విషయం, వాళ్ళ జీవితాలకి టర్నింగ్ పాయింట్ అనే విషయం. అందులో ఈ మార్క్స్ ఎంసెట్లో వెయిటేజ్ ఉంటుంది. ఈ మార్క్స్ ద్వారానే వాళ్ళ ఫ్యూచర్ కెరియర్ డిసైడ్ అవుతుంది. అటువంటి దాంట్లో ఈ ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యాలు, నెగ్లిజెన్స్, ఇన్కాంపిటెన్స్, కరప్షన్ వల్ల లక్షల మంది జీవితాలు నాశనం అవుతున్న విషయం గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాము. మరి మా మెమరాండంలో చెప్పిన విషయాలలో ఈరోజు తెలంగాణ విద్యార్థి లోకంలో ఈ ప్రభుత్వంపై, ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పై, రిజల్ట్స్ పై విశ్వాసం కోల్పోయినరు. తెలంగాణ గవర్నమెంట్ హెస్ లాస్ట్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. అందుకోసం వీళ్ళ రిజల్ట్స్ అపనమ్మకంతో విశ్వసనీయత లేదు. కాబట్టి లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన, బాధతో ఉన్న విషయం గవర్నర్ గారు తెలియజేశారు. మీ ద్వారా మాకు తెలియజేసిన సమాచారం, కనీసం 20 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు, ఈ తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవి ఆత్మహత్యలా, ఇది తెలంగాణ ప్రభుత్వం చేసిన హత్యలా? యావత్ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రి గారు, అధికారులు ఎవరు దీనిపై తగిన రీతిలో స్పందించలేదని చెప్పి కూడా మేము గవర్నర్ గారికి మనవి చేశాం. ఒక విషయం, ఈ గ్లోబల్ టెక్నాలజీస్కి ఈ టెండర్కి క్వాలిఫైడ్ కాదు అని వివరంగా నోట్ వారికి సబ్మిట్ చేయడం జరిగింది. సరే, అదేవిధంగా ఎగ్జామ్ ఈ ఆన్సర్ షీట్స్ ఎవాల్యుయేషన్లో కూడా ఎన్ని పొరపాటు జరిగినాయంటే మొత్తం తెలంగాణ విద్యార్థులు ఈరోజు అసలు పూర్తి నైరాశ్యం, నిస్పృహలో ఉన్నారు. మేము ఈ విషయంలో గవర్నర్ గారిని డిమాండ్ చేసిన విషయాలు, ముఖ్యమంత్రి గారు కేవలం ఫెయిల్డ్ స్టూడెంట్స్ అన్నాడు, రీవాల్యుయేషన్ ఉచితంగా చేస్తామని. మేము ఏం డిమాండ్ చేసినామంటే ప్రతి విద్యార్థి రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే రీవాల్యుయేషన్ చేయాలి, ఉచితంగా చేయాలి. మా బాధ్యతగా ఎక్కడ ఏ ఇంటర్మీడియట్ స్టూడెంట్కి ఇబ్బంది జరుగుతున్నా మా పార్టీల ద్వారా కూడా ఈ రీవాల్యుయేషన్ ప్రాసెస్కి ఆ విద్యార్థులకి అన్ని విధాలుగా సహాయం చేస్తామని చెప్పి కూడా మనం చేసాం. అదేవిధంగా అకారణంగా, అనవసరంగా ఈ ప్రాణాలు బలైనవి. వీళ్ళ కుటుంబాలు వీళ్ళ మీద ఎంతో ఆశతో ఉండే ఈ కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కూడా మా డిమాండ్గా గవర్నర్ గారికి మనం చేసినాం. అదేవిధంగా కన్సర్న్ అధికారులను సస్పెండ్ చేయాలని, అసలు ఇంత పెద్ద విషయంలో ఈ ప్రభుత్వం నిజాలు బయటికి రావని ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా గవర్నర్ గారిని విజ్ఞప్తి చేశాం. చివరిగా ఎడ్యుకేషన్ మినిస్టర్
క్యాబినెట్లో ఉండడానికి అర్హత లేదు. గ్రాస్ ఇన్కాంపిటెన్స్, చాలా క్యాజువల్ అప్రోచ్, తన పని తను సరిగ్గా చేయలేకపోయిండు. అదేవిధంగా తన రెస్పాన్స్ కూడా విద్యార్థులకి, తెలంగాణ సమాజానికి అవమానకరంగా ఉండిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అది గవర్నర్ గారికి కూడా చెప్పాం. ఎడ్యుకేషన్ మినిస్టర్ జగదీష్ రెడ్డిని క్యాబినెట్ నుంచి డిస్మిస్ చేయాలి ఇన్కాంపిటెన్స్ వల్ల అని చెప్పడం జరిగింది. మరి మీరు చాలా సంతోషిస్తారు. గవర్నర్ గారు చాలా పాజిటివ్గా స్పందించారు. ఇది చాలా అరుదైన ఘటన. మేము కూడా చాలా కన్సర్న్ ఉన్నాం. విద్యార్థులందరికీ న్యాయం చేసే విధంగా నేను కూడా ప్రభుత్వం నుంచి చర్యలు చేపట్టే విధంగా చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వారు ఎంత సాధ్యమైతే ఈ విషయంలో తప్పనిసరిగా విద్యార్థులకు సంబంధించి కాబట్టి నేను కూడా చొరవ తీసుకుంటానని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో ప్రత్యేకించి ఒకవైపేమో రాజకీయంగా ఇక ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదనే ప్రయత్నం జరుగుతుంటే, మరొక వైపు ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు అనేవి ఇవాళ చాలా అవకతవకలు జరగటం, అవి చివరికి ఒక విషాదానికి దారితీయటం అందరికీ తెలిసిందే. చాలా వరకు ఈ పరిణామాలు ఏవో అంతర్గత ఘర్షణల వల్ల తలెత్తినాయనో లేకపోతే ఎప్పుడు జరిగేటివనో దాన్ని చిన్నగా చేసి చూపించేటువంటి ప్రయత్నాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ జరిగిన పరిణామాలకు కీలకమైన కారణం ఎవరంటే ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు, ఆ పైన ఉన్నటువంటి గవర్నమెంటు అధికారులే కీలకమని మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఒక్క గ్లోబరీనా అనే సంస్థను పెట్టుకొని ఈ ఇంటర్మీడియట్లో మొత్తంగా కూడా పరీక్షల అడ్మిషన్స్ దగ్గర నుంచి రిజల్ట్స్ ప్రకటన దాకా సాఫ్ట్వేరు పనంతా వాళ్ళకి అప్పజెప్పాలని ప్రయత్నం చేశారు. ఈ కంపెనీకి అర్హత లేదు, అనుభవము లేదు, కావలసిన సామాగ్రి లేదు. అట్లాంటి కంపెనీకి బాధ్యతలు అప్పజెప్పినప్పుడు జరిగే పరిణామం ఏంటిదో మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. మార్కుల వాళ్ళ అడ్మిషన్స్ ఎంట్రీ దగ్గర నుంచి, పరీక్ష ఫీజుల దగ్గర నుంచి ఇవాళ రిజల్ట్స్ ఎంట్రీ దాకా అడుగడుగునా తప్పులు జరిగినాయి. ఈ తప్పుల విషయము లెక్చరర్లు, ప్రిన్సిపాల్లు ప్రభుత్వం దృష్టికి, బోర్డు దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఇక్కడ చర్యలు తీసుకోలేదు. తప్పకుండా ఎన్నికల తర్వాత ఆలోచిద్దామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అదేవిధంగా తమ దృష్టికి వచ్చినప్పటికీ కూడా ఉదాసీన వైఖరితో వ్యవహరించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవన్నీ కలిసి సమస్యను మరింత గందరగోళానికి దారితీసినాయి. ఇవాళ జరిగిన ఈ పరిణామాలు అనేవి ఉద్దేశపూర్వకంగా గ్లోబల్ ఎరీనా అనే సంస్థను కాపాడేటువంటి ప్రయత్నంలో జరిగినవి తప్ప ఇంకొకటి కాదు.